గారు ఈ జనగామకు రాజకీయ వలసపక్షి. తాను జనగామను అభివృద్ధి చేయడానికి ఒక కంకణం కట్టుకొని వచ్చినట్టు లేడు. ఈ జనగామను రాజకీయ ప్రయోగశాలగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ జనగామను వివిధ పార్టీలు వినియోగించుకొని స్థానికేతరులతోటే ఈ ప్రాంతం ఎమ్మెల్యేలుగా కొనసాగబడుతుంది. అందులో భాగంగా కేసీఆర్ దగ్గరై నల్గొండ జిల్లాలో ఎంపీగా నిలబడి ఆ తర్వాత 2 సార్లు ఎమ్మెల్సీగా ఉండి ఎమ్మెల్సీ పదవి ఉండగానే ఎమ్మెల్సీ కంటే ఎమ్మెల్యేగా ఎక్కువ లాభం ఉంటుంది, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, తన పక్కకు అప్పుడు బకెట్లతో తోడుకుంటే ఇప్పుడు డ్రమ్ములతో తోడుకోవచ్చు అనే ఆలోచనతోటి అక్కడ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఎంత రాజకీయంగా చదరంగం ఆట ఆడితే జనగాం ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడో ఒకసారి మనకు అర్థమవుతుంది. తెచ్చుకున్న తర్వాత కూడా ఈ జనగాంలో తను గెలవడానికి ఎన్ని 100 కోట్లు ఖర్చు పెడితే గెలిచిండో కూడా మనందరికీ తెలుసు. ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వ్యక్తి 1000 కోట్లు సంపాదించుకోవడానికి ఆలోచనతో ఉంటాడు, కానీ తన తాత ముత్తాతలు ఇచ్చిన లక్షల కోట్లు ఈ జనగాంలో పంచడానికి ఏమో తను రాలేదు. ఈ నియోజకవర్గంలో సంపాదించుకోవడానికి ఈ నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టడానికే వారు మాట్లాడతారు. ఒక మాట అనుకుందాం, పల్లరాజేశ్వరరెడ్డి గారు మీరు విద్యావంతులు, విద్యా సంస్థలు నడుపుతారు, ఈ ప్రాంత అభివృద్ధి కొరకు నేను పనిచేస్తున్నా అని అంటాను. ఈ జనగాం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జనగాం జిల్లా ప్రజలందరూ అన్ని పార్టీల వారు జేఏసీ ఇక్కడ ఉండబడే మా విలేకరు మిత్రులు సైతం వాళ్ళొక జేఏసీ వేసుకొని జనగామ జిల్లా సాధన కొరకు అందరం నిరంతరం వాననక ఎండనక మా పిల్లలు ఆ జనగాం చౌరస్తాలో ఒక టెంట్ వేసుకొని కూర్చొని ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసి సాధించుకున్న జనగాం జిల్లా ఇది. ఈ జనగాం జిల్లా అయ్యే క్రమంలో సాంకేతికంగా ఈ జనగాం జిల్లా కావడానికి మాకు సరిపోని మండలాలు ఉన్నాయని అంటే మీ ముత్తిరెడ్డి, మీ పార్టీకి సంబంధించిన ముత్తిరెడ్డి అమ్ముడు వేయి సిద్దిపేట జిల్లా కావడానికి మా జనగామ జిల్లా కుర్మ సామాజిక వర్గానికి జనగామ జిల్లా ప్రజలకు అందరికీ ఇలవేలిపోయిన కొమరెల్లి మల్లన్నను దానం చేసిన ఘనత మీ బీఆర్ఎస్ పార్టీకి దక్కింది, మీ ముత్తిరెడ్డికి దక్కింది. ఆ కొమరవెల్లి, మద్దూరు, చేర్యాల, సిద్దిపేట జిల్లాలో కలిసిన మూర్ఖులు మీ బీఆర్ఎస్ పార్టీలు. అది మా ఉమ్మడి వరంగల్ జిల్లా, మా పాత జనగాం జిల్లా కిందికి వస్తుంది, మా పాత జనగాం ప్రాంత ప్రజల కిందికి వస్తుంది ఆ దేవుడు. కానీ ఏం చేస్తాం, మీరు అమ్ముకున్నారు. తపాసుకెళ్ళి రిజర్వాయర్ కట్టి కూడా చుక్క నీళ్లు లేకుండా సిద్దిపేటకి తీసుకుపోవడానికి ఆ రోజు ముత్తిరెడ్డి ఉపయోగపడ్డది. మా ప్రాంత ప్రజలకు చుక్క నీళ్ళు అందకుండా అక్కడ మా ప్రాంత రైతుల భూములను ఇచ్చి మరి ఉపయోగపడ్డది మీ పార్టీ ముత్తిరెడ్డి కాదా అని సందర్భంగా అడుగుతాను. ఒక పక్క ఇంకో జిల్లాకు ప్రాంతాన్ని ఇచ్చి జనగాం జిల్లా కాకుండా ప్రయత్నం చేసిన పార్టీ నాయకులు మీ ఎమ్మెల్యే, మీ పార్టీ. కానీ కడియం శ్రీహరి గారు పెద్ద మనసుతోటి ఉప ముఖ్యమంత్రి హోదా నుండి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు మాకు హన్మకొండ దగ్గర ఉంటుంది, మేము జనగాం రామని కొన్ని హన్మకొండ బార్డర్లో ఉండబడే జఫర్గఢ్ మండలం కానీ చిల్పూర్ మండలం కానీ తదితర ప్రాంత నాయకులు ప్రజలు వ్యతిరేకించినా కూడా వాళ్ళందరినీ నచ్చజెప్పి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని కడియం శ్రీహరి గారు జనగాంలో కలపడానికి ఒప్పుకున్న తర్వాతనే జనగాం జిల్లా సాంకేతికంగా ఏర్పడడానికి కారణమైందనే విషయాన్ని పల్లారాజేశ్వరరెడ్డి ఒకసారి గుర్తెరగాలి. అది ఎరగకుండా కడియం శ్రీహరి కుట్ర చేస్తుండు, జనగాం జిల్లాను తీసేయడానికి ప్రయత్నం చేస్తుండని కడియం శ్రీహరి తోటి రాసుకొని పూసుకొని అబండాలు వేస్తే నీ ఇమేజ్ పెరుగుతుందని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, కానీ ప్రజలు దాన్ని కూడా గమనిస్తుండ్రు. ఒక్కసారి కనుక కడియం శ్రీహరి గారు మరి కావాల్సుకొని 10 నిమిషాల సమయం ఈ జనగాం నియోజకవర్గాన్ని కాన్సన్ట్రేషన్ చేస్తే రేపు నీ మున్సిపల్ ఎన్నికలలో నీ అడ్రస్ ఎక్కడ ఉంటుందో కూడా ఒక్కసారి మీరు మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి. స్థాయి మనిషి నీ కింద ఉండబడే కొంతమంది తాబేదారులు, విద్యార్థి నాయకులని, యువత నాయకులని ఒక క్యారెక్టర్ లేనోళ్ళతోటి ఒక క్యారెక్టర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అవినీతి మచ్చలేకుండా అభివృద్ధి ప్రదాతగా దేవాదుల సృష్టికర్తకున్న కడియం శ్రీహరిపై అప్పుడప్పుడు మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఏదేదో మాట్లాడతారు. దయచేసి చెప్తున్న పల్లరాజేశ్వరరెడ్డి గారు, నేరుగా మీరు మాట్లాడండి. నేరుగా మా నాయకుడు ఎన్నోసార్లు సమాధానం ఇచ్చిండు, అయినప్పటికీ కూడా మీకు కానీ మీ పార్టీ కానీ కనీసం అవగాహన లేని మాటలు మాట్లాడతారు. అతి త్వరలోనే మీ పార్టీకి మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. మొన్న కూడా మీ కేటీఆర్ వచ్చిన రోజు ఏమేమి మాట్లాడిపోయిందో స్థాయికి మించి మీ అందరికీ తెలుసు.
మీరు సర్పంచులను మేము గెలిచినాం, ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేసు, థర్డ్ ప్లేసు, ఫోర్త్ ప్లేస్ మాదే అని అంటున్నావు కదా. రేపు మున్సిపల్ ఎన్నికలనే చూసుకుందాం. రేపు మున్సిపల్ ఎన్నికలలో మీ ప్లేస్ ఎక్కడ ఉంటుందో జనగాము అంటే కాంగ్రెస్ గడ్డ ఇది. ఇక్కడ కూర్చున్న మున్సిపల్ చైర్మన్లంతా ప్రతి ఒక్కరు కొన్ని ఏళ్ల నుండి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కాపాడినరు. కేవలం ఒక ఉద్యమ సమయంలోనే వీళ్ళంతా సహకరిస్తే తప్ప మీరు ఇక్కడికి రాలేదు, అది డబ్బులతోటే వచ్చిండ్రు. ఇంకొకసారి కడియం శ్రీహరిని కానీ జనగామ జిల్లా పోతుందని అడ్డం పెట్టుకొని మున్సిపల్ ఎన్నికలలో ప్రజలను రెచ్చగొట్టి రేపు ఎన్నికలలో విజయం సాధించాలని చూస్తే అది సరిపోదు. మేమంతా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నాం. కడియం శ్రీహరి గారు కూడా వచ్చి ఇక్కడ మున్సిపల్ ఎన్నికలలో కూడా మరి ఇన్ఛార్జ్గా ఉండి మీ సంగతి ఏందో చూడడానికి మేమంతా కూడా ప్రయత్నం చేసి శ్రీహరి సార్ని తీసుకొస్తాం. ఇంకొకసారి శ్రీహరి సార్ మీద జనగామ జిల్లా ఏర్పాటుకు సహకరించిన వ్యక్తిపై ఎలాంటి ఆరోపణలు చేయవద్దని సందర్భంగా తెలియజేస్తున్నాం. రెండవసారి మళ్ళీ కడియం శ్రీహరిని కానీ జనగామ జిల్లా ఉండదని కానీ ఇంకొకసారి మీ నోట కానీ మీ పార్టీ నోట కానీ మీ పార్టీ నాయకుల నోట కానీ దుష్ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీ చేయబోయే చర్యలకు మేము సిద్ధంగా ఉండాలని సందర్భంగా హెచ్చరిస్తున్నాం.